హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మీరు చూస్తున్నది 4 కట్ బ్యాంగిల్ అండి. సారీ, 1 కట్ బ్యాంగిల్ అండి. దీనికి వచ్చేసి మనం 30 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. మనం కట్టేటప్పుడు చుట్టేటప్పుడు ఎంత స్టిఫ్గా లాగి కడితే నీట్నెస్ ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అవుట్లైనింగ్. ఇప్పుడు దీని మీద మనకి నచ్చిన డిజైన్తో మనం కుందన్స్ అంటించుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ అండి. ఆల్రెడీ అది పింక్ కలర్, ఏదైనా థ్రెడ్డింగ్ ఒకటే అండి. దీనికి వచ్చేసి 18 to 20 స్ట్రింగ్స్ ఆఫ్ థ్రెడ్స్ తీసుకోవాలండి ఈ 2 కట్ బ్యాంగిల్ని చుట్టడానికి. అండ్ అలాగే మీకు 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 10 to 12 స్ట్రింగ్స్ తీసుకుంటే స్టిఫ్గా బాగుంటుందండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీకు అన్ని బ్యాంగిల్స్కి స్ట్రింగ్స్ అన్నీ తీసుకొని ఆ బ్యాంగిల్స్కి అటాచ్ చేసుకొని పెట్టేసుకుని నెక్స్ట్ చుట్టేసుకొని అన్నీ ఒక సెట్ అంతా చుట్టుకొని పెట్టుకున్నాక స్టోన్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి వర్క్ చేసుకునేటప్పుడు. అండ్ మీకు ఏ కలర్ కాంబినేషన్స్లో చుట్టుకున్నారో ఆ కలర్ కాంబినేషన్స్కి ఏది వేస్తే బాగుంటుందో అనేది మీరు మైండ్లో డిసైడ్ అయ్యో లేకపోతే ఆ ఇమేజ్ ఎదురుగుండా పెట్టుకొనో ఆ స్టోన్స్ అన్నీ ఒక బౌల్లో లేదా ఒక ప్లేట్లో ఆర్గనైజ్ చేసుకొని ఉంటే ఇంకా చాలా తేలిగ్గా ఉంటుందండి. మీరు బ్యాంగిల్స్ డిజైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి 2 కట్ బ్యాంగిల్స్ డిజైన్ చేయడం చూపించాను కదా, గ్రీన్ కలర్ స్టోన్స్ తీసుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ ఫస్ట్ అయితే చుట్టుకున్నాం కదా అండి, దాని మీద స్టోన్స్ డిజైన్ చేయడం జరిగిందండి. మీరు చూస్తున్నది 3D ఆర్ట్ ఫ్లేవర్ అండి. అలాగే ఇందాక మీకు బ్యాంగిల్స్ థ్రెడ్ చూపించడం జరిగింది కదండి, అది థ్రెడ్ ట్విస్ట్ బ్యాంగిల్ అండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను బ్యాంగిల్ ట్విస్టింగ్ థ్రెడ్ చూపిస్తానండి. అలాగే ఈ 3D ఫ్లేవర్ డిజైన్ వచ్చి స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది బిగినర్స్కి అయితే, బట్ అలవాటు అయిపోతే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లో మనకు నచ్చే విధంగా మన బ్యాంగిల్స్ని మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే మనకి ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాంగిల్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ అండి. అయితే మీకు చెప్పినట్టు ఫస్ట్ అన్ని ఒక సెట్లో 1 కట్ 2 కట్ 4 కట్ బ్యాంగిల్స్ మొత్తానికి థ్రెడ్ని వ్రాప్ చేసి పెట్టేసుకున్నానండి. అందుకే జస్ట్ మీకు ఆ 1 కట్ బ్యాంగిల్ మాత్రమే చూపించిన, మిగతావన్నీ సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే మళ్ళీ చెప్తున్నా అండి, 1 కట్కి అయితే 30 స్ట్రింగ్స్ ఆఫ్ థ్రెడ్స్, 2 కట్కి అయితే 18 to 20 స్ట్రింగ్స్ ఆఫ్ థ్రెడ్స్ తీసుకోవాలి. 4 కట్కి అయితే 10 to 12 స్ట్రింగ్స్ ఆఫ్ థ్రెడ్స్ తీసుకోండి. అని తీసుకున్నాక ఇక్కడైతే మనము ఈ 4 కట్ బ్యాంగిల్ మీద ట్రయాంగిల్ అంటించేస్తున్నామండి, ట్రయాంగిల్ షేప్ కుందన్స్. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉందో మీరే చూసి కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు కావాల్సి అనిపిస్తే డైరెక్ట్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.